everyone silence. Keep quiet. నీకు కోపం ఉంటే జనానికి కోపం ఉండదు. అందరినీ పాదాల కింద నీకు రోమను కూడా సత్తువా ఎవరికి ఉండదు. నువ్వు ఆశ్రయించాలా, నీ మాట మంచిది, నువ్వు నోరున్నవాడివి, ఆకలైతే అన్నవానవు, ఆకలైతే పువ్వానవు, సాధునోడా గురువు నీకు సాధునోడు మంచి రేమంటే సైరా అనుకున్నావు. నీ ఆటకు నీ పుత్రకు నీ గమ్మట్లకు అందరు సరే అనిపించుకున్నావు. ఒక్కడు చెప్పుతే బాంచని కాలమాత నీకున్న తచ్చ మాకు లేదు. నరుడేమనుకుంటాడు, పెద్ద మంచి మాట పెద్ద మంది చెత్తమోత పాపని పట్టించాము, నరిని కట్టించాము. నీకు పాదం, నీ పాదం వచ్చి పైన పడితే పాత లోకం పోతాం, నీ పాదం వచ్చి డొక్కలైతే డొక్కల వారు కుప్పలు పడతాయి. నీకున్న తచ్చ మాకు లేదు. పంచ పద్దు తచ్చ తప్పలే, బసవరాజు తచ్చ తప్పలే. బాధిన సూర్యచంద్రుడితో మాట నువ్వు యొక్క పాద పైన పెట్టి వాళ్ళ వాడి బిడ్డ వరగట్టు కమ్మైతే అడిగి వాళ్ళ మేనల్ని ఎట్లా అడిగిపోతాడు, అడిగి వాళ్ళ మేనట్టి ఎట్లా అడిగిపోతాడు, అది ఇయ్యప్పుడు ఎట్లా చెప్పే పిలవచ్చు కూడా ఏం మెల్లని పాట పాడతా. ఒక చిన్న పాపమైన పాట నిద్రవో బాబు నిద్రపోవయ్యా, నిరుగన్న తల్లికి నిన్ను నిమ్మట్టుకుంటలేదు లోకలేను కంటలో పండు నిరుగన్న తండ్రికి నీకేయ్యను, నిరుగన్న తండ్రికి నీకేయ్యను. నిద్రవో బాబు నిద్రపోవయ్యా, నిన్ను ఎత్తుకుంటలేదు లోకలేను చోగలకు ఒకరిన పండు బంగారు తెచ్చనే బాగుండు నువ్వు నిద్రవో పండు. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు, తల్లి సెల్ల ఉండాలి, పిల్ల సెల్ల ఉండాలి. కానీ తల్లికే గురువు. ఒక్క అల్లందరికీ నమస్తే. పాపకాలు సిరిగారి నమస్తే. కాళ్ళేమో కుడికాళ్ళేమో 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 పుట్టుడు బంగారు పెడతావు అతను ఎట్లాంటి తిప్పడం పుట్టుడు బంగారు పెడతావు, పుట్టుడు బంగారు పెడతావు. మంచిగా పెట్టి ఇంకా కొంకులంలో కూర్చోదు. మేడాలు సల్ల ఉంటే వాళ్ళ కోరుకుని కొండ వెళ్ళాలి, అనుకుని వేగ వెళ్ళాలి, ముట్టుకు మిచ్చం వెళ్ళాలి, భక్తికి బంగారం వెళ్ళాలి, భగవాన్ బాంతికి వెళ్ళాలి, సుప్రభేజం వెళ్ళాలి. శ్రీకాంత మాధవ తల్లి మహాలక్ష్మి బంగారు తల్లి పేరు తీసుకుంటే మహారాజు వాళ్ళ కోరుకుని ఒక్కడంటే 2 కానీ 2 అంటే 3 కానీ కోరుకుని కొమ్మ పడదు, అనుకునేది ఓళ్ళ పడదు. వాళ్ళ వాసన సల్ల ఉండాలి, పశువులంతా భాష కలగాలి, ఎక్కడైనా పేరు గొప్ప ఉండాలి. వాళ్ళకి ఇప్పటికి పేరు మంచిదే, మళ్ళా పేరు గొప్ప ఉండాలి. దసరాజు
ఈ యొక్క బ్రహ్మణ కీర్తిగిరికి వెళ్ళి ఒక చిన్నగా అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి నమస్తే పెట్టు. తీర్చకుండా మేడం పేరు ఆకుల లలిత పేరు మేడం సల్ల ఉండాలి. మంచిగా కోమలి బాబులు వాళ్ళ వేసిన సుబ్బయ్య మెలగాలి. నూరన్న మాట అలిగినవా అపన్న మేడం మీరు అలిగినవా? నీ వాళ్ళ ఆశీర్వాదం మీరు అలిగినవా? శుభనారాయణ మేడం మీరు మారాదంటే వాళ్ళ కుడికాలు తీస్తావా? నీ అంత బలవాళ్ళకు ఉండాలి. ఒక్క పైన కొంగెత్తా పైన పగివెత్తా. నా మాట కాదు నీ మాట కాదు, గుంపుగా చంద్రయ్య పట్టును ఒక్క శుభనట్టు శుభన మాట ఇక్కడ అల్లి పట్టుకుంటే 5 చుట్టూ వచ్చి అరే బాబు వాళ్ళు అబ్బాయి తెల్లకెళ్ళి ఇక్కడ దీనొక్క పైన బొగ్గమెత్త కూడమెత్త పిల్లవారికి నమస్తే. ఏమై మేడం మీరు ఏమనుకోకుండా ఆయన మాట చిన్నది. శ్రీరాముల గారు ఆయనకు కోరుకున్నది కొంగలు పెట్టి అనుకున్నది ఓళ్ళు పెట్టి వాళ్ళ వాసన చల్ల ఉంటే పిల్ల తెల్ల చల్ల ఉంటే వాళ్ళ ముందుకు వాళ్ళ కొడుకువా బిడ్డవా మనమనివా మనమరాలువా ఎందుకు అడిగిపోయావు అది కూడా చెప్పి బాధ్యం. అధికారం పెట్టావు అహంకారం పెట్టావు సుఖాలు పెట్టావు. వాళ్ళ వాక్యం అడిగిపోయావు రాములు నువ్వు అడిగిపోయావు దొడ్డ ఆట చెప్తా. ఇక్కడ ఏం మేడంటే పెద్దసారి దగ్గర ఏం పెట్టుకున్నావు ఏ రాములు ఇక్కడ ఏం నచ్చోరా నీ బాధ్యాన్ని కాలు పెడతా, నీ గంతులు పెడతా, చెవుల కమ్మలు పెడతా, ముక్కుకు ముక్కు పుల్లలు పెడతా, మెడకు తాళి పెడతా, గాల కడియాలు పెడతా, ముట్టు కొట్టాడం పెడతా. ఇక్కడ చేసిపోయింది నీకు అన్నిటికీ అలిగిస్తా. నీకు 20 లక్షల రూపాయలు, నీకు పత్తులో బంగారం, నీకేం తక్కువ అడుగు ఓయ్యా ఇవాళ అలిగి వాడి బిడ్డ పుట్టపల్లి పెద్దపల్లి శ్రీరాముడు బాధ్యం. నీకు ఈ పేరు తీసుకుంటే హనుమంతుడి పేరు, అంజనాయుడు, కొండగట్టు దేవుడు, కోయిలేని మల్లన్న, శ్రీరామ్ 190 దత్తాలు తప్పినాయి. నీ దత్తం తప్పలే, నన్ను దత్తం తప్పింది. ఒక పాట వాడితే బాధ్యం. ఓ బాబు మెడకు మెడగంటలు కట్టిస్తా, ముక్కు ముక్కు ముక్క తప్పిస్తా. పెద్ద ఇష్టంగా ఉందా గోగు నీరవో బాబు నీరవో రాదు మీరు అన్నట్టు అల్లికి నిన్న నూరెల్లో దగ్గర 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 సందర్భంగా మన స్కూల్కి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ శ్రీమతి ఆకుల లలిత గారు మేడం
చేయొద్దు. నాకు నేచురల్ కావాలా, ఆర్టిఫిషియల్ సో ఈ సందర్భంగా లిసన్ చిల్డ్రన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సార్ కొంచెం ఎంకేయండి సార్ కొంచెం ఎంకేయండి కనబడుతున్నాడు. కొంచెం ఎంకేయండి సార్ క్లాసులు ఉంది మహిళా విభాగానికి వీళ్ళిద్దరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు జేఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మన ఎల్కేజీ యూకేజీ పిల్లలకి మేడం చేతుల మీదుగా అలాగే జేఆర్ మెమోరియల్ ప్రెసిడెంట్ అయినటువంటి నరేష్ బాబు గారి చేతుల మీదుగా భోగి పండుగ పోయిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ మేడం, మీరు కూడా వచ్చేసి నరేష్ బాబు గారికి అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్ మన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగానికి అధ్యక్షురాలు అపర్ణ గారికి స్వాగతం చెప్తూ యాజ్ అ స్కూల్ హెడ్ మాస్టర్ ఐ వెల్కమ్ ఆల్ ద చీఫ్ గెస్ట్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ ఆన్ దిస్ డయాస్. ఈ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చీఫ్ గెస్ట్ గారికి బొకేతో సన్మానం చేయాల్సిందిగా నరేష్ చేసిన ఆకుల లలిత గారికి ఎమ్మెల్సీ ఎక్స్ ఎమ్మెల్యే అలాగే అపర్ణ అండ్ గంగాధర్ సార్ రమణ సార్ ఈరోజు ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉన్న టీచర్స్కు అండ్ స్టూడెంట్స్కు జీజీ కాలేజ్ స్టూడెంట్స్కు రాఘవేంద్ర స్టూడెంట్స్కు నీలా జెడ్పీఎస్ స్టూడెంట్స్కు సంక్రాంతి శుభాకాంక్షలు. నాన్నగారు ఏంటంటే 1947లో ఫస్ట్ ఫోటోస్ కూడా పెట్టడం జరిగింది.
ఆ తర్వాత నేను 1960లో గంగారాం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అని స్థాపించడం జరిగింది. ఈ బ్యానర్ మీద ఏమైందంటే వరల్డ్ ఫోటోగ్రాఫ్ డే, టీచర్స్ డే, 14th నవంబర్, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ కార్యక్రమం మేము ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంటాం. దీంట్లో టాపర్స్ ఎస్ఎస్సి టు పీజీ వరకు, ఐటీఐ నుంచి ఎంటెక్ టాపర్ వరకు మేము సన్మానం చేస్తుంటాం. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళందరికీ మేము సన్మానం చేస్తుంటాం. అలాగే ఫోటోగ్రఫీలో ఫ్రీ ఫోటోగ్రఫీ వర్క్షాప్లు కూడా మేము కండక్ట్ చేస్తుంటాం. ఫస్ట్ మేము ఆదిలాబాద్లో చేసాము, తర్వాత జగిత్యాల, ధరంపూరి, మేలక్లో చేసాము. ఒక 150 మంది ఫోటోగ్రాఫర్స్ వస్తారు. వాళ్ళకు ట్రైనింగ్ అంటే టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, ఆ టెక్నాలజీ గురించి చెప్పడానికి ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, ఆ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మేము చేపిస్తుంటాం. అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము ఇస్తాం. ఎవ్రీ ఇయర్ ఒక 4 మెంబర్స్ వరకు మేము చేస్తూనే ఉంటాం. ఈచ్ మెంబర్కి ఒక 5,000 అట్లా. కిడ్స్ కాలేజీలో ఒక అమ్మాయికి ల్యాప్టాప్ అవసరం ఉన్నదంటే మా అసోసియేషన్ నుంచి మేము ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాము. దీనికి మేము ఎవరి దగ్గర టాపర్స్ అనేది, ఆ తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇటువంటి కొన్ని డిపార్ట్మెంట్లో తీసుకొని వాళ్ళకి మేము బెస్ట్ ఎంప్లాయీ కింద తీసుకొని వాళ్ళకు సన్మానం చేస్తూనే ఉంటాం ప్రతిసారి. టీచర్స్ కూడా ఉంటున్నారు అందులో కొంతమంది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకొని నేను నాకు వచ్చే పెన్షన్ నుంచి కొంత 50% పక్కన పెట్టి ఇయర్లీలో 2,50,000 వరకు నేను కష్టపడుతుంటాను. ప్రతి మగవాళ్ళంతా ఒక ఆడవాళ్ళు ఉంటారంటారు, అలాగే నా యొక్క మా మేడం ఉంటుంది, ఆమె సహకారంతో ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తుంటాను ఇప్పుడు ప్రతి సంవత్సరం. ఇప్పటివరకు నాకేం ఆబ్జెక్షన్ ఏం చేయలేదు, చేయరు కూడా, ఆ నమ్మకం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. చేస్తుంటారు. దాంతోపాటు చాలా సందర్భాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా బాగా చేస్తుంటారు. సో ఈ సందర్భంగా ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నట్టయితే మన స్కూల్లో లాస్ట్ టైము విమెన్స్ డే సందర్భంగా ఒక అమ్మాయికి 28,000 వర్త్ ల్యాప్టాప్ కూడా ఫ్రీగా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలన్నీ కూడా ప్రసాదించాలని కోరుతూ I request Aparna madam to say few words and bless the children. వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నరేష్ సార్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది సంక్రాంతి సందర్భంలో భాగంగా. మరి గత వారం రోజుల నుండి కూడా మేము బోధన్ దగ్గర నీలా గ్రామంలో కూడా ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. దానికి కూడా నన్ను న్యాయ నిర్ణేతగా పిలిచినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత జీజీ కాలేజ్లో కూడా పెట్టారు అదే ముగ్గుల పోటీ. తర్వాత లలితక్క గారి రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్లో కూడా ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా పెట్టారు. మరి సార్ గారికి మనం అందరం కూడా చాలా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్మెంట్లో వచ్చిన అమౌంట్ 50% కూడా మంత్లీ పక్కన పెట్టి ఆ అమౌంట్ను 2,50,000 రూపాయలు సంవత్సరానికి గాను పిల్లల కోసం, మనందరి కోసం ఖర్చు పెడతారు. మరి ఈ ముగ్గుల పోటే కాకుండా మరి బెస్ట్ అవార్డ్ సంపాదించిన ఉపాధ్యాయులకే కానీ, మరి వివిధ రంగాలలో బెస్ట్ అవార్డు సంపాదించిన వారందరికీ కూడా, మరి పిల్లలకు కూడా చదువులో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, గేమ్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా బయోడేటా ఒక దగ్గర పెట్టుకొని సంవత్సరానికి 500 మందికి మరి రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో తన చేతుల మీదుగా 500 మందికి కూడా మెమోటోస్ ఇచ్చి సన్మానించుకుంటారు. మరి అదేవిధంగా వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఫుడ్ డొనేషన్ కూడా చేస్తారు ఆ రోజు. మరి సార్ కూడా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరి సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి ఎన్నో చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఆంటీకి కూడా నేను సార్ వాళ్ళ మిసెస్ ఆంటీకి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక 10,000 ఉంటే మనం అప్పుగా ఇవ్వడానికి చూస్తాం, కానీ సంవత్సరానికి 2.5 లక్షలు ఎవరు కూడా మనందరి కోసం పెట్టడానికి ఎవరు చూడరు. మరి ఇప్పుడు పిల్లలకు ఒక చిన్న మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఈ అంకుల్ని చూసి మనం నేర్చుకుందాం, యువత నేర్చుకోవాలి. ఏంటంటే ఉన్న తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నాం, అనాథాశ్రమంలో లేకపోతే రోడ్ల మీద వదిలేస్తున్నారు. అట్లా కాకుండా లేని అమ్మ నాన్న కోసం వాళ్ళ జ్ఞాపకార్థంగా ఒక సంస్థ ఏర్పాటు చేసి 2011 నుండి కూడా మరి ఈ ప్రోగ్రాంలు, ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు. సార్ గారికి మనం చాలా ధన్యవాదాలు తెలపాలి. మనం కూడా ఉన్న అమ్మ నాన్నని మనం
అట్లా బయట ఇప్పుడు చూస్తూ ఉంటే అందరూ చూస్తున్నారు, ఎక్కడో ఒక చోట అందరం చూస్తూ ఉన్నాం. అలా చేయకుండా గౌరవించడం నేర్చుకోవాలి. మరి అదేవిధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేనే కాదు, తాను ఒక గృహిణి నుండి వచ్చాను. లలితక్క గారి గురించి చెప్పాలి. తను ఎంపీటీసీ మన జెడ్పీటీసీ, జిల్లా ప్రెసిడెంట్, డిసిసి ప్రెసిడెంట్, తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, తర్వాత చైర్పర్సన్ కూడా చేశారు. అది అంతా చేసి కూడా రాజకీయాల్లో అంత ముందు అడుగు ఉన్నా కూడా మన యువత కోసం కూడా తాను తన వంతుగా కూడా యువతకు ఉపాధి అని చెప్పేసి లలితా రాఘవేందర్ అని గంగస్థాన్లోని ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. దాంట్లో మరి యువత ఇంటర్, డిగ్రీ, మరి పీజీ చేసిన వాళ్ళు కూడా ఆ ఉపాధిలో ఈరోజు ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నారు. ఎందుకంటే అలా ఫ్రీ కోచింగ్ నేర్చుకొని మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి హైదరాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ వాళ్ళ ఉద్యోగాలకు కూడా వెళ్ళడం జరిగింది. మరి అక్క గారికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యువత ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఎక్కడెక్కడో వెతుక్కోవటానికి వెళ్తున్న టైంలో మన యువతకు ఆదుకుంటున్న అక్కకు కూడా మనం చాలా ధన్యవాదాలు తెలపాలి. థ్యాంక్ యూ అక్క. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ సార్లు విక్రమ్ సార్కి కానీ, గంగాధర్ అన్నకే కానీ, ఇక్కడ టీచర్స్ మేడంకే కానీ, పిల్లలకే కానీ, మరియు ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ముగ్గుల పోటీ కూడా సంక్రాంతి సందర్భంలో ఎందుకు పెడతారంటే మర్చిపోతున్న ఈ తరుణంలో, ఇంకా ఈ యువత మర్చిపోతున్న తరుణంలో సంక్రాంతిలో ఈ ముచ్చుకా ముగ్గులు ఏదో ఒకసారి నేర్చుకొని ఇట్లా వదిలేయకుండా ఈ ముగ్గుల పోటీలు పెడితే వాళ్ళు యథావిధిగా వేసుకుంటూ ఉంటారని చెప్పేసి పెడతారు. అన్ని స్కూళ్ళలో కూడా ఇప్పుడు గ్రౌండ్లో కానీ ఎక్కడ కానీ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గెలిచిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ హెచ్ఎం సార్ గారికి, మరి నరేష్ అంకుల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫ్రెండ్ అన్న దేవేంద్ర అన్న స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఫిజికల్ సైన్స్ మాణిక్ బండార్. సో మీ తమ్ముడి కనుక ఆ సందర్భంగా కలవడం జరిగింది. థ్యాంక్ యూ. మా అక్కని ఈ విధంగా కూడా చూడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సందర్భంగా ఒకటి ఏంటంటే ఒక విషయం చెప్పాలి. సామాజిక స్పృహ అనేది అందరికీ రాదు. అది మన నరేష్ బాబు గారి సార్కి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ సంక్రాంతి సందర్భంగా కేవలం మనం ముగ్గుల పోటీలో వేసుకోకుండా, ముగ్గుల పోటీలో పాల్గొనకుండా గంగిరెద్దు లాంటి వాటి యాక్టివిటీస్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి యొక్క యాక్టివిటీస్ ఏంటి అంటే మన యొక్క పాత తరంలో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా అవి మానిపోకుండా వాటిని ఎలివేట్ చేస్తూ మన ముందు వాటి యొక్క ప్రాముఖ్యత తెలియని చెప్తున్నారు. ఈ సందర్భంగా అగైన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ మా అక్క గారిని కూడా రెండు విషయాలు మాట్లాడి మా పిల్లల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను. జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నరేష్ గారి నేతృత్వంలో మన ఆక్స్ఫర్డ్ స్కూల్ రమణ గారు, గంగాధర్ గారు, మరియు మన సోదరిమణి అపర్ణ గారు, మరి ఇక్కడ వచ్చిన మన ఉపాధ్యాయులు, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ మన పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి సంబరాలు కనిపించినాయి ఇక్కడ. గంగిరెద్దులు మరియు భోగి పనులు పోయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం నేను స్కూల్కి రావడం. చిన్న ముద్దు పిల్లలతో ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనది సాంప్రదాయము పోకుండా ఈ ముగ్గుల మన రాష్ట్రంలోనే కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. నేను హైదరాబాద్లో కూడా చాలా వెళ్తాను సెలక్షన్ కొరకి. నాకు ఎందుకంటే మనము మర్చిపోకుండా పిల్లలకు ప్రతి ఒక్కటి బతుకమ్మలే కానీ ఈ ముగ్గుల పోటీలే కానీ ప్రతి ఒక్కటి మన సాంప్రదాయము, మన తెలంగాణ సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇట్లాంటి అప్పుడప్పుడు పెడుతూ ఉంటేనే బాగుంటుంది. మన పండగలకు ఏమేం చేస్తాం విశిష్టత అనేసి ఈరోజు మన నరేష్ గారు కూడా చాలా పెద్ద కార్యక్రమం, ఇది పెద్ద సంకల్పం. దాదాపు 2007 నుంచి వాళ్ళ మదర్ ఫాదర్ పేరు మీద ఒక ఫోటోగ్రఫీగా ఉండి ఇట్లాంటి పెద్ద కార్యక్రమం చేపట్టిందంటే వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన అమ్మగారికి మరియు తనకి ఎల్లవేళలా వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలని ఆ దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 2,50,000 ఖర్చు పెట్టుతున్నారంటే నేను అదే చెప్తున్నాను. ఒక వెహికల్ కొనుక్కోండి, వెహికల్ తిరగండి, అంటే ఒక డ్రైవర్ని పెట్టుకొని
ఎందుకంటే ఏజ్ ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. కారు ఉంటే బాగుంటుంది, 2 వీలర్ మీద తిరగద్దండి అని చెప్తున్నాను. ఎందుకంటే పెన్షన్ డబ్బులు ఒక 50% ఖర్చు పెట్టి 50% తను ఉంచేసుకుంటున్నారంటే చాలా గొప్ప హృదయము. ఎందుకంటే ఇట్లాంటివి ఎవరికి ఉండదు సామాన్యంగా. తల్లిదండ్రిని తోసేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నో చూస్తున్నాం. ఈరోజు వృద్ధాశ్రమాలు కూడా చాలా అవుతున్నాయి. తల్లిదండ్రికి మించిన దైవం లేదు. ఎందుకంటే మనం గుడికి పోకుండా సరే కానీ ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి. నాకు చాలా బాధ అనిపించింది. ఇంత పెద్ద హృదయము ఎవరుంటుంది అనేసి నేను అది అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నా. నేను ఫస్ట్ టైం తన ప్రోగ్రాంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు కూడా పిల్లలు కూడా ఇప్పటి నుంచే ఏదో ఒకటి ఉండాలి. నేను కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. పిల్లలకు ఇంటర్ అయిన తర్వాత ఫ్రీగానే కోచింగ్, ఏదైనా కంప్యూటర్, జావా, పైథాన్ అన్నీ నేర్పిస్తున్నాము మా దగ్గర ఫ్రీగా. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కొరకు జాబ్స్ లేక చాలా మంది ఉన్నారు కాబట్టి నిరుద్యోగులు. చాలా కంపెనీస్ వచ్చినాయి మా దగ్గర కూడా, చాలా మంది జాయిన్ అయ్యారు. ముందు కూడా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ పెట్టాలనేసి అనుకుంటున్నాం మేము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి కూడా మాది ప్రారంభమైతాయి చాలా కోర్సులు, అది కూడా చేద్దామనేసి అనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ బాగా చదువుకోవాలా, ఒక గోల్ పెట్టుకోండి. మీరందరూ మన స్కూల్ నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. 10th అయిన తర్వాత కూడా ఇంటర్ నుంచి మంచి చదువుకోండి. మంచి వేలో పోతే బాగుంటుంది పిల్లలు. ఇప్పుడు ఇవాళ రేపు యూత్ పిల్లలు అది ఇది చూడకుండా ఫోన్లలో రకరకాలు ఉంటున్నాయి. అసలు ఫోన్స్ మానేసి ఇంకా రకరకాల మంచి మంచి అలవాటు నేర్చుకోవాలి. రేపు తల్లిదండ్రుల పేరు తెచ్చుకోవాలి, స్కూల్ పేరు తెచ్చుకోవాలి, మన జిల్లా పేరు తేవాలి. మీరందరూ మన జిల్లాలో కూడా మన స్కూళ్ళ వల్లే ఎందరో IAS IPS నుంచి మంచి మంచి పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఫ్యూచర్ మీరు అందరూ బాగా చదువుకోవాలని నేను కోరుతున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మెంటర్, గుడ్ ఒరేటర్, మంచి వక్త కూడా. అలాగే చాలా ప్రదేశాలు తిరిగారు. చివరికి వాళ్ళ స్కూల్లోకి ఆఫ్టర్ లాంగ్ టైం హీ హాజ్ ఎంటర్డ్ ఇన్ దిస్ వన్. ఆయనకి ఏంటంటే ఒకటి, పిల్లల్లో కేవలం సబ్జెక్ట్ పరంగానే కాకుండా ఇన్నీట్ ఎబిలిటీస్ ఏవైతే వాటి అంతర్గత సామర్థ్యాలు బయటకు తీయడం ఆయనకు అలవాటు. అందుకే మా దగ్గర అంటే ఎడ్యుకేషన్ అంటే కేవలం సబ్జెక్టు, బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఎగ్జామ్స్ కాదు. మా దగ్గర ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, లేకపోతే మెహందీ డిజైనింగ్ కానీ, లేకపోతే కంప్యూటర్స్ కోర్సెస్ కానీ, ఈవెన్ కోడింగ్ కూడా మా దగ్గర ఉంది. ఎక్కడో బీటెక్ తర్వాత వాడుకునే చెప్పే కోడింగ్ మేము మా పిల్లలకి రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ వన్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ what you call foresight of our sir, Mr. Mamidalla Mohan. He is a correspondent and very grateful. ఆయన నాకు బంధువు, మిత్రువు కూడా. ఎందుకంటే ఈ సందర్భంగా ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ గివింగ్ మీ అపార్చునిటీ టు స్పీక్ అబౌట్. సో చాలా సందర్భాల్లో ఆయన మంచి ఒక రకంగా చెప్పాలంటే ఈవెంట్ మేనేజర్ అని చెప్పొచ్చు. ఒక ఆర్గనైజేషన్ ఇస్తే, ఒక ఈవెంట్ ఇస్తే దాన్ని పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసి చెప్పి చెప్తా ఉన్నది. మా స్కూల్ ఏంటంటే చిన్న స్కూలే, కానీ ఆ స్మాల్ స్కూల్ విత్ బిగ్ థాట్స్ కనుక ఎప్పుడు కానీ చాలా టాప్లో ఉంటాము. మా దాదాపుగా గత 10-12 సంవత్సరాల నుంచి మా ICSE will be 100% and scoring 10 GPA all the time. That is our what you call capacity as well as our achievements. Thank you.